నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు ఆర్టికల్ 130ను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని మాజీ మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. అవినీతి నిర్మూలన కోసం ఆర్టికల్ 130ని తీసుకువచ్చామని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి చింతామోహన్ ఎద్దేవా చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రతి ముఖ్యమంత్రి పైన ఎన్నో కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అతి తక్కువ ధరకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ఎవరికి దోచిపెడుతున్నారని ప్రశ్నించారు. 2019-24 ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు జవహర్లాల్ నెహ్రూ నుండి ఈ రోజు వరకు వచ్చాయి. ఈ సంస్కృతిని దెబ్బకొడుతూ ప్రతిపక్షాలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతోనే నియంతగా అమిత్ షా మరి మోడీలు తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా. ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నా. ఓట్ చోరీ అనేది కరెక్టు. అది మా వాళ్ళు దొంగలు పడిన 10 సంవత్సరాలకి దొంగ అన్నట్టుంది. 2019లోనే ఓట్ చోరీ జరిగింది. 115 లోక్సభ నియోజకవర్గాల్లో నరేంద్ర మోడీ గారు అని చెప్పను కానీ మరి ఆ ఎలక్షన్ కమిషను ములాఖాత్ కలిసిపోయినాయి. మరి కలిసిన తర్వాత 115 లోక్సభ స్థానాల్లో మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. నా ఉప ఎన్నిక అప్పుడు కూడా ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. 2019లో చేశారు, 24లో చేశారు, రేపు బీహార్లో కూడా చేయబోతున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లు సరిగ్గా లేవు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు గుజ్జనగూళ్లలో జరుగుతున్నాయి. 2 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు రఘురామాచార్యులు తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. 5 రోజులు జరిగే ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ యూత్ అంతా కలిసి గణేష్ మిత్రమండలి పేరుతో స్వామివారి కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు. గత సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ గణేష ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా స్వామివారికి 3వ రోజు ఈరోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం చేసుకుంటూ స్వామివారికి ఎంతో ఘనంగా పూజా ప్రసాదం తీర్థప్రసాద వినియోగాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామస్తులు అలాగే యూత్ అంతా కలిసి చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వహించూ ఉండటం ఎంతో ముదావహం. కృష్ణానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 4వ వినాయక చవితి మహోత్సవాలు కృష్ణానగర్లో కొనసాగుతున్నాయి. ప్రతిరోజు గణనాథునికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 31న నిమజ్జన కార్యక్రమం జరగనుంది. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వినాయక నిమజ్జనాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పటాభిపురం సప్తమ గణపతి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. గత 7 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజలంతా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కమిటీ సభ్యులు కోరారు. గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో రామాలయం వద్ద గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి.
గత 11 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు స్తంభాల గరువులో జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31న స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గణేష్ సేవా సమితి స్తంభాల గరువు ఇది 11వ సంవత్సరం బొమ్మపెట్టము. రేపు 5వ రోజు అంటే 30వ తారీఖున ఆదివారం నిమజ్జనం చేస్తాము. ప్రసాదం కూడా ఊరేగింపులోనే పెట్టేసేస్తాము. అది ప్రతి సంవత్సరం బాగా గ్రాండ్గానే చేస్తూ ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు స్తంభాల గరువులో జరుగుతున్నాయి. గత 9 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు నడ్డి పాపారావు వెల్లడించారు. శనివారం స్వామివారికి ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, సూర్యనారాయణ, నారాయణ, సురేష్, రాము, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర సేవా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు నిమజ్జన కార్యక్రమం జరుగును. అలాగే 6 గంటలకి లడ్డు వేలం పాట కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ లడ్డు వేలంలో పాల్గొని కోరుచున్నాము. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, ఏపీఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కృష్ణానగర్లోని పీఎఫ్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాబు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈపీఎఫ్ 95 స్కీమ్దారులందరికీ 9,000 రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ ద్వారా వైద్య సదుపాయం అందించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది పెన్షన్దారులు ఉండగా వీరిలో 36 లక్షల మందికి 1,000 రూపాయలకు మించి పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఏపీఏ నాయకులు పాల్గొన్నారు. ఇది 1995లో ఇవాళ పెన్షన్ 4,000 రూపాయలండి. కానీ మాకు ఇవాళ ఇప్పటికీ 1,000 రూపాయల లోపే పెన్షన్ ఇస్తుందండి. మేము కూడా ఏమడుతున్నామంటే కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉండాలా. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకుని మాకు కూడా వీడియో ఉండాలా. అట్లాగే ఈఎస్ఐ స్కీమ్ ద్వారా మా కుటుంబ సభ్యులందరికీ కూడా పెన్షన్ అమలు చేయాలా. తర్వాత గతంలో సీనియర్ సిటిజన్స్కి రాయితీ ఉండేదండి. రైల్లో కానీ బస్సుల్లో కానీ అట్లాగే విమానాల్లో కానీ ఆ రాయితీని ఎత్తేసారు. దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్తున్నామండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. లాలాపేటలో గణపతి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, స్థానిక ఎస్ఐ అనిల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఈశ్వరరావు తెలిపారు. లంబోదరుడి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మరి వినాయకుడు ప్రథమ గణపతి, ఈశ్వరి పార్వతుల పుత్రుడు. వారిని మనం చూస్తున్న విద్యకు కానీ అన్ని రకాలుగా భగవంతుడి యొక్క ఆశీస్సులు నిర్వాహకుడికి అందరికీ ఉండాలని చెప్పని మనసారా మిమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తూ పెద్దవాడిని కాబట్టి నేను కూడా ఈ ప్రాంతం వాడినే, మా ఇల్లు దీని అనితే ఆ విధంగా ఈ కార్యక్రమం పాల్గొనే నిజంగా గణేష్ ఉత్సవం జరుపుకుంటున్న ఈ యొక్క ప్రజలకి నా యొక్క గణేష్ వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు. మరి ఈ యొక్క పండుగని అందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా నిమజ్జనం మంచిగా చేసుకోవాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.